బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలేరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తనపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నోడిని తీసుకొచ్చి మంత్రి పదవిస్తే ఖమ్మం జిల్లాలో నేను పార్టీ కోసం చేసింది సున్నా అని, పాలేరులో వెంకటరెడ్డి చనిపోతే వచ్చిన ఉప ఎన్నికల్లో నేను బతిమాలితే టికెట్ ఇచ్చి మేమంతా దగ్గర ఉండి 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించామని సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. నిజానికి ఆ రోజు పాలేరులో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను పోటీ చేశానన్న సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. పాలేరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తనపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ప్రియా, నిన్న సీఎం కేసీఆర్ పాలేరు నియోజకవర్గం జిల్లా చెరువులో జరిగినటువంటి బహిరంగ సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదే స్థాయిలో సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చి ఏం జరిగిందో వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు. దీంట్లో ప్రధానమైనటువంటిది రాజకీయ కోణంగా మనం పరిశీలిస్తే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ నుంచి తర్వాత పోటీ చేసి ఎలక్షన్ కి సంబంధించి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో తన పని తాను చేసుకుంటూ నిరంతరప్రాయంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించినటువంటి వేదికగా అదే చేతిలో ఓడిపోయి తుమ్మల నాగేశ్వరరావు గ్రామంలో ఉంటే అక్కడి నుంచి పిలిచి పదవిస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ గెలుపుకి ఏమాత్రం కృషి చేయలేదు, మొత్తం సున్నా చేసి మాకు అన్యాయం చేశాడని చెప్పేసి నేను అన్యాయం చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తాను తుమ్మల నాగేశ్వరరావు అంటూ సీఎం కేసీఆర్ రివర్స్ ప్రచారం చేయడంతో దాన్ని కౌంటర్ చేసి ఈ రోజు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా సీరియస్ గా మాట్లాడారు. ఈనాడు కూడా మొట్టమొదటిసారి నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రధానంగా బీఆర్ఎస్ దూరంగా ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నన్ను పిలిచి టికెట్ ఇచ్చినట్టు చెప్పడం అబద్ధం. పదవుల కోసం ఏ రోజు కూడా నేను రాజకీయాల్లోకి రాలేదు, కేవలం ప్రజా సమస్యల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, జిల్లా అభివృద్ధి కోసం మాత్రమే ఆకాంక్షించాను. సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు, అతను సీఎం పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడడం సరైనది కాదు, ఆయన పదవికి మాత్రం, ఆయన పెద్దరికకు మాత్రం గౌరవిస్తున్నాను అని చెప్పేసి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇదే నేపథ్యంలో 1995లో క్యాబినెట్ మినిస్టర్ గా తనుంటే తన సామాన్యుడిగా ఉన్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఇవ్వాలని చెప్పేసి నేను ఒత్తిడి చేసి అతనికి పదవి ఇప్పించినటువంటి వ్యక్తిని నేను అని చెప్పేసి కూడా కేసీఆర్ పట్ల తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలకు సంబంధించి అరాచక పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం నేను ఆ రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యకర్తలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకోసం తాను మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ లో చురుగ్గా ఉంటూనే చదివినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఆహ్వానం మేరకు మాత్రమే నేను కాంగ్రెస్ లో చేరాను తప్ప ఏ రోజు కూడా పదవుల కోసం నేను పార్టీని మారలేదని చెప్పేసి కూడా ఈ రోజు చెప్పినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మాటల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి అరాచక పాలనను అంతమందించడం కోసం మాత్రమే నేను కాంగ్రెస్ లో సంబంధించి చేరాను. ప్రస్తుతం ఖమ్మంలో గోదావరిలో మట్టి ఎత్తుకెళ్ళినట్టు ఖమ్మం చుట్టుపక్కల గుట్టలు ఎత్తుకుపోయి ఖమ్మం జిల్లాలో కార్యకర్తలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, సామాన్యులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో వీరందరి అరాచక పాలనని నియంతృత్వ పాలనగా చర్మగీతం పాడని కోసం నేను ఈ రోజు రాజకీయాల్లో కాంగ్రెస్ లో చేరి సోనియమ్మ పిలుపు మేరకు, రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు, వీళ్ళందరి మేరకు మాత్రం నేను కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తా ఉన్నాను తప్ప ఏ రోజు వెంపర్లేదని చెప్పేసి మరోసారి ఉద్ఘాటించిన. అదే నేపథ్యంలో సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాటల్లో అబద్ధం అని చెప్పేసి ఒకనాడు 2014 ఎన్నికల్లో ఖమ్మంకి సంబంధించి 14,000 ఓట్లు బీఆర్ఎస్ కి వస్తే
వాలేరికి సంబంధించి 4,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ లో 2016లో చేరిన తర్వాత ఒక్కసారిగా వేవ్ అనేది బీఆర్ఎస్ కు పూర్తిగా కన్వర్ట్ అయిందని చెప్పేసి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పుకున్నారు. కానీ వాస్తవం కూడా 2016లో తుమ్మల నాగేశ్వరరావు చేరిక కంటే ముందు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో చాలా బలహీనంగా ఉంది. ఒక్కసారి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ చేరిన తర్వాత బలంగమైనటువంటి పునాదులు వేసుకుంది. అయితే ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరలో ఉన్నటువంటి ఒక మంచి అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వర్ ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంలో ఏ ఒక్క నేతపై కూడా విమర్శలు, ప్రధానంగా సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మంత్రి అజయ్ కుమార్ మీద కావచ్చు, ఎవరి మీద కూడా ఏ రోజు కూడా ఒక్క వర్డ్ కూడా ఉపయోగించలేదు, విమర్శ చేయలేదు. కానీ ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరి తన పని తాను చేసుకుని పోతున్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ నాకు వారి వేదిక మీద చెప్పినటువంటి వ్యాఖ్యలకు దీటినటువంటి జవాబిచ్చే పత్తులో ఘాటైన వ్యాఖ్యలు చేసి మాటల తుట్టలు మాత్రం సీఎం కేసీఆర్ పై పేల్చారు. నీ పదవులు నువ్విచ్చుడేంటి, నీకే పదవి ఇప్పించింది నేను, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని చెప్పినటువంటి వ్యాఖ్యానం ఖమ్మం జిల్లాలో ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరై అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు, మరోవైపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టార్గెట్ చేయడం పట్ల అదే స్థాయిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ ఉపేంద్ర, థ్యాంక్ యూ. కలిసి నా మీద దాడి చేసినాయి, అయినా సరే నా మీద విశ్వాసం నమ్మకంతో ఖమ్మం ప్రజలు ఆ రోజు కార్పొరేషన్ గెలిపించారు. అదేవిధంగా ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ లేని బాలసాని గారిని ఎమ్మెల్సీగా గెలిపించారు ఈ జిల్లాలో. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీటీసీ కూడా లేని పార్టీ అది. ఇందాక జావేద్ గారు చెప్పినట్లుగా నేను జాయిన్ అయినప్పుడు వచ్చినటువంటి వేలాది మంది ప్రజలు ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి మీటింగ్కి ఎంతమంది వచ్చారో మీరు చూసుకోవాలి. అటువంటి లోపభూయిష్టమైనటువంటి మాటలు, అసంబద్ధమైనటువంటి మాటలు, ఏ రోటికాడ ఆ పాట పాడేటటువంటి పద్ధతి ముఖ్యమంత్రికి తగదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు ఇప్పుడు బాలసాని గారికి ఒక క్యాసెట్ వచ్చింది. మీరు పార్టీలోకి రావాలని నన్ను అడిగినప్పుడు నేను పదవులు అన్నీ చేశాను, ఇప్పటికే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అనేక ప్రభుత్వం